జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 31వ తేదీ శుక్రవారం కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి 31వ తేదీ శుక్రవారం రోజు కుంభరాశి వారు మంచి అద్భుతమైన శుభవార్తలను కలిగి ఉన్నారు. విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, లేదా జాబ్ హోల్డర్స్ కానీ ఎవరైనా సరే ఈరోజు కనుక మీరు ఏదైనా నేర్చుకోవడం ప్రారంభం చేస్తే దానిలో చక్కటి బ్రహ్మాండమైన సక్సెస్ని చూస్తారు. చదువుకోవడం, నేర్చుకోవడం, ప్రాక్టీస్ చేయడం లాంటివి ఈరోజు మొదలు పెడితే భవిష్యత్తులో అవి మీకు తప్పకుండా ఉపయోగపడతాయి. కోర్సుల్లో జాయిన్ కావడం, కంప్యూటర్ చదువు నేర్చుకోవడం లేదా భాషలు నేర్చుకోవడానికి ట్రై చేయడం లాంటివి చేస్తే రాబోయే రోజుల్లో మంచి శుభ ఫలితాలను చూస్తారు. ఇందులో మాత్రం డౌట్ లేదు. కాబట్టి ఇలాంటి విలువైన కాలాన్ని, మంచి రోజుని వృధా చేయొద్దు. విద్యార్థులు నూతన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు పెట్టుబడులు కలిసి రావడానికి కూడా ఛాన్స్ ఉంది. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయడం మంచిది. బెటర్ జాబ్ కోసం చేసే ప్రయత్నాల్లో తగిన జాగ్రత్తలు అవసరమవుతాయి. కెరియర్ పరంగా, కుటుంబ పరంగా అభివృద్ధి పదంలో వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు. పరిచయాలను మరింతగా విస్తరింపజేసే ఆలోచనలు చేస్తారు. కాలం మీకు చాలా బలంగా మారింది. వాహన యోగాన్ని కూడా గ్రహస్థితి సూచిస్తూ ఉంది. మొత్తం మీద చెప్పాలంటే ఈ రోజంతా కుంభరాశి వారికి బ్రహ్మాండంగా సాగుతుంది. మీరు ఎలా అయితే ఉండాలి అనుకుంటారో అదే ప్రకారంగా ఈ రోజంతా మీరు ఉండగలుగుతారు. ఇందులో మాత్రం డౌట్ లేదు. ఈ శుక్రవారం రోజు కుంభరాశి వారు బూడిద రంగు దుస్తులను ధరించకండి. దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శుక్రవారం రోజున ఉన్నటువంటి తిథి విదియ, నక్షత్రం శతభిష నక్షత్రం, రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు, యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:07 నుండి 9:52 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:52 నుండి 1:37 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 2:10 నుండి 2:40 వరకు. ఈరోజు పంచాంగం ప్రకారం అన్నప్రాసనకు, అక్షరాభ్యాసానికి, ఉపనయనానికి, గృహప్రవేశానికి, పెళ్లిచూపులకు, నిశ్చితార్థానికి, వివాహానికి, ప్రయాణాలకు, పరిచయాల వృద్ధికి, విద్యా విషయాలకు, ఉద్యోగ ప్రయత్నాలకు, వాహన సంబంధ అంశాలకు, వైద్య సంప్రదింపులకు, కొత్తవైన వస్త్రాభరణాలను కొనుగోలు చేయడానికి, శాంతులకు, అలాగే అప్పులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి చక్కగా లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పారాయణం చేసి అమ్మవారికి పసుపు మరియు కుంకుమలను సమర్పించి పూజ పూర్తయ్యాక పసుపును బొట్టుగా పెట్టుకొని ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ శుక్రవారం రోజు ఒక రాగి పాత్ర తీసుకొని నిండుగా గోధుమలు పోసి ఒక కలశం పెట్టి సూర్యదేవుడిని ఆవాహన చేసుకొని ఎర్రటి గంధం మరియు ఎర్రటి పూలతోటి పూజించాలి. ఇలా ఎవరైతే శాస్త్రం ప్రకారం పూజ ఆచరిస్తారో వారికి తప్పకుండా సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. ఈ శుక్రవారం రోజు మనమంతా ఓం వాసవీ దేవ్యై నమః అనే మంత్రాన్ని పదే జపిస్తూ ఉండాలి. ఈరోజు సాయంత్రం బియ్యం పిండిలో కొంచెం కుంకుమ వేసి ప్రమిదలు చేసి లక్ష్మీదేవి ముందు పెట్టి నెయ్యితో దీపం వెలిగించాలి. అలాగే గంధం మరియు ఎర్రటి పుష్పాలతో పూజించి కుంకుమతో అమ్మవారిని అలంకరించాలి. ఇలా చేస్తే మీ ఇంట బంగారం తాకట్టు పెట్టాల్సిన అవసరం ఉండదు. లక్ష్మీ అష్టకం పారాయణం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.